ఇక్కడి పేరు మోసిన దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున పెద్దకల్లేపల్లికి పోటెత్తారు. ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహించే కళ్లేపల్లి కృష్ణానది దగ్గర పుణ్య స్నానాలు చేశారు. వేలాది మంది భక్తులు పెద్దలకు పిండ ప్రదానం చేయడం కనిపించింది. నదీ స్నానాలతో ప్రమాదాల నివారణ కోసం ఘాట్ దగ్గర దేవాదాయ శాఖ అధికారులు జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. నది దగ్గర నుంచి నేరుగా ఆలయానికి వస్తున్న భక్తులు కూడా తోడవడంతో వేకువజాము నుంచే దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల రద్దీ కనిపించింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా దుర్గా మల్లేశ్వర దేవస్థానానికి వచ్చే వేలాది భక్తుల కోసం శ్రీరామచంద్రమూర్తి కనకమ్మగార్ల జ్ఞాపకార్థం ఉచిత అన్నప్రసాద పంపిణీ జరిగింది. ఎంతో కాలంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కుటుంబీకులు భక్తులు ఈ సాంప్రదాయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం స్వామివారికి పంచామృతాలతో పంచఫలరసాలతో నదీ జలాలతో కుంభమేళా నుంచి తీసుకొచ్చినటువంటి గంగా జలాలతో ఇక్కడ స్వామివారికి విశేషంగా అభిషేకం జరిగినది. అలాగే నదీ స్నానం ఆచరించి భక్తులందరూ కూడా విశేషంగా ఈ చుట్టుపక్కల అందరూ కూడా నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని స్వామి అనుగ్రహం పొందుతారు. ఇక్కడ స్వామివారు స్వయంగా సర్పరూపంగా ఉద్భవించారు కాబట్టి ఎవరైతే మహాశివరాత్రి నాడు స్వామివారిని భక్తి శ్రద్ధతో దర్శిస్తారో వారికి జన్మరాహిత్యం కలుగుతుందని సాక్షాత్గా స్కంద పురాణాంతర్గతంగా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇలాంటి స్వామివారికి అభిషేకములు విశేష దర్శనములు జరుగుతాయి. అనంతరం సాయంత్రం 7 గంటలకు సలపల్లి రాజా వంశస్థుల చేత జగజ్యోతి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అనంతరం స్వామివారికి నీరాజన పంచహారతి మంత్రపుష్పం జరుగుతుంది. అనంతరం స్వామివారి యొక్క ఎదుర్కోలోత్సవం తెల్లవారుజామున 2 గంటలకు దివ్యలీలా కళ్యాణ మహోత్సవం విశేషంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులతో కూడా ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారికి ప్రత్యక్ష అనుగ్రహము అలాగే జన్మరాహిత్యం కలుగుతుందని సాక్షాత్తుగా భారతీ అమ్మవారికి ఈశ్వరుడు చెప్పడం జరిగింది. ఎవరైతే నదీ స్నానం ఆచరించి నన్ను దర్శిస్తారో వారికి ప్రత్యక్ష మోక్షాన్ని ఇస్తానని సాక్షాత్తుగా అమ్మవారు చెప్పడం జరిగింది. నమః పార్వతీ పదజే హర హర మహాదేవ హర. అనంతరం స్వామివారికి పంచామృతాలతో పంచఫలరసాలతో 10 సంవత్సరాల పైనుంచి మా అమ్మగారు ద్వారా కనకమ్మ గారు శ్రీరామచంద్రమూర్తి గారు మా తాతగారు వరుస అవుతారు. వారి తరపు నుంచి జరుగుతూ ఉన్నాయి. 10-15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. తర్వాత వాళ్ళ మానవుడైన సాయి గంగాధర్ చామర్తి వారు నెరవేరుస్తున్నారు. ఈయన గత 7-8 సంవత్సరాల నుంచి కొంత ఎదుగుతూ చేస్తున్నారు. కాబట్టి చాలామంది పక్కన సహకరిస్తున్నారు. దానివల్ల మనం చేయగలుగుతున్నాం. దగ్గర 10 సంవత్సరాల పైనుంచి మా అమ్మగారు ద్వారా కనకమ్మ గారి పెద్ద మనవరాలని నేను నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను. వాళ్ళు పెట్టుతుండటం చూసి వాళ్ళ దగ్గర 40 ఏళ్ళుగా పెట్టారు. వాళ్ళతో మేము అనుబంధంతో ఉండి ఇంకా ఇలాగే కంటిన్యూ చేయాలని వారు